ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు 25% పేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తమ పార్టీ అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది గాలికి వదిలేసిండు అనే సారాంశం మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. పదే పదే చంద్రశేఖరరావు గారు చెప్తుంటారు తెలంగాణ మోడల్ అని. తెలంగాణ మోడల్ అంటే మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం పాలిటిక్స్, అంటే ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి రాజకీయ పార్టీ ఫిరాయింపులకు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం వల్ల 6 దశాబ్దాలు కష్టపడి నిర్మించిన పరిపాలన ఈ 9 సంవత్సరాలలో కుప్పగూలింది. ఈరోజు మీకు 4-5 అంశాలు, ఎందుకంటే భవిష్యత్తుకు మీరే పునాదులు. ఈ దేశం యొక్క సంపద యువతనే. ప్రపంచ దేశాలలో మన దేశంలో ఉన్నంత యువత ఏ దేశంలో లేదు. ఈ దేశ జనాభాలో 35 సంవత్సరాలకు లోబడి దాదాపుగా 50% జనాభా ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ సంపద లేదు. జపాన్ లాంటి దేశాలల్లో యువతీ యువకులు లేకపోవడము, దేశంలో 80%, 90%, 70 సంవత్సరాల పైబడిన వయసు ఉండడం వల్ల ఆ దేశం యొక్క మనుగడనే ప్రమాదంలో పడి ఈ రోజు జపాన్ లాంటి దేశం కూడా